దైవతనయా శ్రీ యేసునాథ యాజకుడా స్వాగతం 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 హృదయపూర్వక స్వాగతం. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. పరుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈనాటి పవిత్రమైనటువంటి దివ్య పూజా బలి మా కోసం ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి ఒక్కరి కొరకు, ముఖ్యముగా విన్నవించినటువంటి ప్రతి కుటుంబం కొరకు సమర్పించబడుతూ ఉన్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సామెవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. హృదయ వేదనతో ఆమె కన్నీరు కార్చి ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అన్న దేవుని యొక్క సన్నిధిలో హృదయ వేదనతో విన్నవించి ఉన్నది, ప్రార్థించి ఉన్నది. ప్రభువా, నా మొరను ఆలకించుము, నా హృదయ వేదనను గ్రహించి నాకు కావలసినటువంటి వరమును ప్రసాదింపుము అని మొరపెట్టుకుని ఉండగా ఆ దేవాతి దేవుడు ఆమె మొరను విని ఆమె కన్నీటి ప్రార్థనను ఆలకించి ఆమె యొక్క హృదయ వేదనను గ్రహించి కావలసినటువంటి వరాన్ని అనుగ్రహించి ఉన్నారని ఈ యొక్క వాక్యం మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరికీ కూడా బోధించే అంశము, మన దేవుడు పక్షపాతము లేని దేవుడు,
నువ్వు మొరపెడితే, నువ్వు అర్థిస్తే, నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను విని ఆలకించి కావలసిన వరాలను అనుగ్రహించే దయగల దేవుడు, కరుణగల దేవుడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో మన విన్నపాల కొరకు, మన అవసరాల కొరకు విన్నవించుకుందాము. మన యొక్క విన్నపాల కోసము ప్రార్థించే ముందు పరిశుద్ధముగా, పవిత్రముగా ఈ దివ్య పూజాబలిలో పాల్గొనటానికి మనం చేసిన ప్రతి తప్పిదమునకు, పాపమునకు మన్నింపును అడిగి వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతలను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరం, నీ ప్రేమ అనురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించి ఉండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కనుకరించి మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 2 వరకు మరియు 7 నుండి 14 వరకు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత తీతును కూడా వెంటబెట్టుకొని బర్నబాతో తిరిగి యెరూషలేమునకు వెళ్ళితిని. అటులా పోవలనని దేవుడు నాకు తెలియచేయుట చేతనే నేను పోయితిని. నేను జరిపినదియు ఒకవేళ వ్యర్థమైననో అని నేను అన్యుల మధ్య వివరించుచున్న సువార్తని వారికి మరియు ప్రత్యేకముగా పెద్దలను ఎంచబడి వారికి విశుద్ధపరిచితిని. అట్లు కాక సున్నతి పొందిన వారికి సువార్తను బోధించు బాధ్యతను దేవుడు పేతురునకు అప్పగించినట్లే, సున్నతి పొందని వారికి సువార్తను బోధించుట బాధ్యతను దేవుడు నాకు అప్పగించినని వారు గ్రహించిరి. ఏలైనా సున్నతి పొందిన వారికి పేతురు అపోస్తులుగాను చేసిన వాడే నన్ను అన్యులకు అపోస్తులుగా చేసెను. ఆధార స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహానుల దేవుడు నాకు వసిగిన ప్రత్యేక కృపవరములను గుర్తించిరి. మేము అన్యులలో వారు సున్నతి పొందిన వారులలో పనిచేయవలనని చెప్పి తమతో భాగస్థులమగుట సూచకముగా వారు నాతోనూ బర్నబాతోనూ కుడి చేతిలో కరవాచలము చేసిరి. అచట పేదలను మేము జ్ఞాపకము ఉంచుకొనవలెనని మాత్రమే వారి కోరిక.
వాస్తవముగా అట్లు చేయుటకు నేను ఎంతయో ఆశించి తిని. పేతురు అంతియోకునకు వచ్చినప్పుడు స్పష్టముగా అతనిదే తప్పు కనుక ముఖాముఖిగా నేను అతనికి వ్యతిరేకించి తిని. ఏలైనా యాకోబుచే పంపబడిన కొందరు అచ్చటకు రాక మునుపే పేతురు అన్య సోదరులను కలిసి భుజించుండేవాడు. కానీ వీరు వచ్చిన తరువాత అతడు అటులా చేయుట మానుకొని వారితో తినుటకు వెనుదీసెను. ఏలైనా అన్యులు సున్నతి పొందిన వలె వాదించు వారికి అతడు భయపడవలేదు. మిగిలిన యూదులను అతనితో పాటు అటులా నటించిరి. బర్నబా కూడా వారి నటనకు లోనాయెను. వారు సువార్త యందలి సత్యములను అనుసరించి ప్రవర్తించుట లేదని నేను గమనించిన తోడనే వారి అందరి ఎదుట పేతురుతో ఇట్లాంటిని, యూదుడవైన నీవు యూదుని వలె కాక అన్యుల వలె జీవింపవలెనని నీవు ఎట్లా బలవంతము చేయగలవు? ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్తం 11వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. లూకా శుభవార్త అధ్యాయము 11 పవిత్ర వచనములు 1 నుండి 4 వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుట తోడని ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు. తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయుము, మా పాపములను క్షమింపుము, ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకుము అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సువార్తను బోధించుటకు అపోస్తులను ఎన్నుకొని ఉన్నారు, నియమించి ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణం మనము ధ్యానించుకున్నట్లయితే, యేసు ప్రభువు సున్నతి పొందినటువంటి యూదులకు సువార్తను బోధించుటకు పేతురు గారిని నియమించినట్లుగా, సున్నతి పొందినటువంటి అన్యజాతి ప్రజలకు సువార్తను బోధించుటకు పౌలు గారిని నియమించినట్లు మనము ఈ వాక్యములో తెలుసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఈ ఇద్దరు అపోస్తులు సున్నతి పొందిన వారికి, సున్నతి పొందినటువంటి వారికి శుభవార్తను బోధించి ఉన్నారు. వారు బోధించినటువంటి బోధన క్రీస్తును గురించి, క్రీస్తు నేర్పిన ప్రార్థన గురించి. ఈనాటి సువిశేష పఠనము క్రీస్తు నేర్పిన ప్రార్థన గురించి మనము ఇని ఉన్నాము. ఈ ప్రార్థనలో 2 భాగాలు ఉన్నవి. మొదటి భాగము దైవస్తుతి అయితే, రెండవ భాగము మానవుని యొక్క అవసరములు. ఈ రెండో భాగములో 2 అంశాలున్నవి: శారీరక అవసరములు, ఆత్మకు సంబంధించినటువంటి అవసరములు. మాకు కావలసిన అనుదిన ఆహారమును ప్రసాదింపుము అని ప్రార్థిస్తూ శారీరక అవసరాల కొరకు విన్నవిస్తూ ఉన్నాము. మేము చేసినటువంటి తప్పిదములను, పాపములను మన్నించి క్షమించుము అని విన్నవిస్తూ మన ఆత్మకు సంబంధించినటువంటి ఆహారమును ప్రసాదింపమని ఈ యొక్క ప్రార్థనలో మనము విన్నవిస్తూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ప్రార్థనను అపోస్తులు సున్నతి పొందిన వారికి, సున్నతి పొందినటువంటి వారికి బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి, అర్థం చేసుకోవలసినటువంటి, ధ్యానించుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే, మన దేవుడు పక్షపాతం లేని దేవుడు. వర్ణ, వర్గ, కుల అన్నటువంటి భేదము లేకుండా అందరికీ ఒకే వాక్యమును బోధించే వ్యక్తి మన క్రీస్తు ప్రభు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినేవారు వేరు వ్యక్తులైనప్పటికీ, వాక్యాన్ని బోధించేవారు వేరు అపోస్తులైనప్పటికీ, వాక్యము మాత్రము ఒకటే. ఆ ఒకే వాక్యము అందరికీ కూడా బోధింపబడి ఉన్నది, నేర్పబడి ఉన్నది. ఈ యొక్క బోధనలో క్రీస్తు ప్రభువు అందరినీ సమానముగా కావలసినటువంటి వరాలను, దీవెనలను, కృపను మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు మనకిచ్చే గొప్ప సందేశము ఏమిటి అంటే, పేతురు గారు, పౌలు గారు మధ్య విభిన్న ఆలోచనలు వచ్చి ఉన్నవి. వారు భిన్నముగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ భిన్నమైనటువంటి బోధన,
ఈ భిన్నమైనటువంటి ఆలోచన ఏమిటి అంటే, ఇదిగో మనము బోధించే ఈ యొక్క బోధన ఒకటే, కానీ ప్రజలు వేరు వేరు కనుక మనము భయపడకుండా మనము అందరికీ ఒకే విధముగా వాక్యాన్ని బోధించే వారిముగా మనము మారాలి అని పునీత పౌలు గారు పేతురు గారితో సంభాషిస్తున్నటువంటి అంశాలను ఈనాటి వాక్యములు మనం వింటూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో, మనందరము కూడా అర్థం చేసుకోవలసిన అంశం ఏమిటి అంటే, మన దేవుడు పక్షపాతం చూపే దేవుడు కాదు. ఈజ్ నాట్ ఈ డజంట్ షో ఎనీ పార్షాలిటీ అన్నటువంటి అంశాన్ని మనము గ్రహించి, ఒకవేళ మన యొక్క బోధనలో, మన యొక్క ప్రవక్తనలో మనము విభేదము చూపుతామేమే కానీ దేవుడు మాత్రము ఎలాంటి విభేదము చూపడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ యొక్క బోధనను ప్రతి ఒక్కరికి కూడా బోధించే విధముగా, ఒకే రకమైనటువంటి బోధన ప్రతి ఒక్కరికి పంచే విధముగా ఈనాడు ప్రతి అపోస్తలుడు, ప్రతి శిష్యుడు, ప్రతి క్రైస్తవ బిడ్డ, ప్రతి గురువు, ప్రతి దైవజనుడు మారాలని ఈనాటి వాక్యము మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధికి ఎవరైతే హృదయ వేదనతో వంచి విన్నవించుకుంటూ ఉంటారో, దేవుడు వారి యొక్క ప్రార్థనను విని ఆలకించి, అన్న ప్రార్థన విని కావలసినటువంటి సంతాన ప్రాప్తిని ఇచ్చిన విధముగా మనందరి యొక్క ప్రార్థనలు ఆ దేవాత దేవుడు విని ఆలకించి మనకి కావలసినటువంటి వరములు ఎలాంటి భేదము లేకుండా అనుగ్రహిస్తానని వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి అభయము ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క వరమును మనందరము కూడా పొంది మనకు కావలసిన వరాల కోసము ఈ దివ్య పూజావల్లో ప్రార్థించుకుందాము, విన్నవించుకుందాము. నేడు నీకు అర్పించెదను నా హృదిని నీకు సమర్పింతు. నేడు నీకు అర్పించెదను నా హృదిని నీకు సమర్పింతు. మనసులోని యోచనలను, మనసులోని యోచనలను ఓ దేవా స్వీకరించు నా దేవా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగముగనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసవ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతమగు మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యము నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు. పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో
ఉందును కాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నొసగితివి. అతడు దైవ స్వభావం కలిగి ఉన్నను తన్ను తాను రిక్తును చేసుకొనెను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటేను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనతోనూ అధిపతులతోనూ పరలోకధర్మలన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసికి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేటికి మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారు మాకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జైరో పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నెతలుగు మరియంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసహసిందుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మో శోధన యందు ప్రవేశింపని యొక్క కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితోనొకరము శాంతి సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు మనందరి యొక్క పాపముల నిమిత్తమై తనను తాను బలిగా సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబోమనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుట నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తముల నిత్య జీవన చేర్చునుగాక. ఆమేన్. స్వీకరింపా ప్రియులారా, వేగమిరా రండి. ప్రభు యేసుని దేహము, ప్రభు క్రీస్తుని రక్తము, స్వీకరింపా ప్రియులారా.
దేవుని వరాల వర్షములో ఆనందాభిషేక జల్లులతో తడిసి మురిసి మది ఉప్పొంగగా, తడిసి మురిసి మది ఉప్పొంగగా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితాలలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని